హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం కొత్త ఫైల్స్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. హౌ టు క్రియేట్ ఏ ఫైల్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫైల్. సో ఆ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుందాం. క్విక్లీ మూవ్ ఆన్ టు ది ప్రజెంటేషన్. ఫైల్స్. ఓకే, సో వాట్ ఈజ్ ఎ ఫైల్, వై వీ నీడ్ ఫైల్స్. ఓకే, సో నార్మల్గా ఇప్పటిదాకా మీరు ప్రోగ్రామ్స్ చేసిన ప్రోగ్రామ్స్లో అవుట్పుట్ వస్తుంది, కానీ ఆ అవుట్పుట్ని మీరు ఎక్కడా స్టోర్ చేయట్లా. ఓకే, సో అంటే వీ నీడ్ టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ కంప్యూటర్, వీ నీడ్ ఫైల్స్. ఒక్కసారి కనుక మనం డేటాని స్టోర్ చేసి వదిలేసామనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ పర్మనెంట్ డేటా. వీ కెన్ రిట్రీవ్ వెన్ ఎవర్ వీ వాంట్ టు యూజ్ ఇట్. ఓకే, సో మీరు డేటాని కంప్యూటర్స్లో పర్మనెంట్గా స్టోర్ చేయాలి అనుకుంటే వీ నీడ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ ఫైల్స్. ఒక్కసారి కనుక మీరు డేటాని స్టోర్ చేసి వదిలేస్తే మీరు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఆ డేటాని ఆ ఫైల్ ఓపెన్ చేసుకొని రిట్రీవ్ చేయొచ్చు, యూస్ చేసేసుకోవచ్చు, ఎట్లా కావాలి అంటే అట్లా యాక్సెస్ చేయొచ్చు. సో ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫైల్స్ ఆర్, మీ డేటా పర్మనెంట్గా స్టోర్ అవుతుంది, మీ డేటాని ఈజీగా షేర్ చేస్తారు, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసే క్యాపబిలిటీ ఫైల్స్కే ఉంటుంది. ఎప్పటికప్పుడు మళ్ళీ అప్డేషన్స్ ఉన్న ఫైల్ ఓపెన్ చేసుకొని యూ కెన్ update it by using append command. Okay, so these are the main 4 advantages of using files. You need to store the information permanently, you can share the information easily to others, and you can store huge amount of data as well as update the information as early as when you are required. Okay, so మీ డేటా పర్మనెంట్గా స్టోర్ అవుతుంది, ఫైల్లో ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవుతుంది, వేరే వాళ్ళకి డేటాని ఈజీగా షేర్ చేయొచ్చు, హ్యూజ్ అమౌంట్ అంటే పెద్ద మొత్తంలో మీరు డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఫైల్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయండి. ఒకటేంటి టెక్స్ట్ ఫైల్, ఇంకొకటి ఏంటి బైనరీ ఫైల్. వాట్ ఈజ్ ఎ టెక్స్ట్ ఫైల్? టెక్స్ట్ ఫైల్ ఈజ్ నథింగ్ బట్ యూ కెన్ స్టోర్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ యూ కెన్ స్టోర్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ ASCII సెట్. ASCII క్యారెక్టర్ సెట్లో ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి స్టోర్ అవుతుంది. అది వాట్ ఈజ్ ఎ బైనరీ ఫైల్. బైనరీ ఫైల్లోకి వచ్చేసరికి వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ యు ఆర్ స్టోర్, దట్ మస్ట్ బీ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైట్స్. ఇక్కడ క్యారెక్టర్ డేటాని స్టోర్ చేయొచ్చు, ఇమేజెస్ని స్టోర్ చేయొచ్చు, ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్. ఇక్కడ ఓన్లీ టెక్స్ట్ ఫైల్స్ని కావాలి అనుకున్నప్పుడు యూ గో ఫర్ టెక్స్ట్ డేటా. బైనరీ డేటా అంటే ఇప్పుడు కొన్నిసార్లు మనం ఒక ఇమేజ్ని మీరు సేవ్ చేయాలనుకోవచ్చు, మీకు ఒక ఇమేజ్ నచ్చింది, ఇదే ఇమేజ్ని వేరే నేమ్తో కాపీ చేయాలి అనుకోవచ్చు. సో అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉందో దట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైట్స్. ఆ బైట్స్ని మీరు రీడ్ చేసుకొని ఇంకొక న్యూ ఫైల్ని క్రియేట్ చేయగలగాలి. సో when you want to access the information in the form of bytes, then you must use binary files, because the audio file, video file, images, whatever the data, that must be stored in your system by using zeros and ones. Okay, so ఈ zeros and onesలో 8 బిట్ని కలిపి మనం ఏమంటాం, బైట్స్ అంటాం. కాబట్టి ఆ బైట్ ఫామ్లో డేటాని రీడ్ చేసుకునే వాటిని బైనరీ ఫైల్స్ అంటాం. డైరెక్ట్ క్యారెక్టర్ డేటా, క్యారెక్టర్ అంటే ఏంటి, క్యారెక్టర్ కూడా మరి జీరోస్ అండ్ వన్స్లోనే స్టోర్ అవుతుందిగా మేడం అంటే ఎస్, ఇట్ ఈస్ ఆల్సో స్టోర్డ్ ఇన్ జీరోస్ అండ్ వన్స్. సో కాకపోతే ఏంటి అంటే కంప్లీట్గా ఆ బిట్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ క్యారెక్టర్గా కన్వర్ట్ అవుతుంది, క్యారెక్టర్ డేటా బిట్గా కన్వర్ట్ అయిపోతుంది. సో అట్లాంటప్పుడు యూ కెన్ యూజ్ ఓన్లీ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్. అంటే మీకు ASCII క్యారెక్టర్లో ఉన్న క్యారెక్టర్తో హ్యాండ్లింగ్ చేస్తున్నారు అంటే యూ గో ఫర్ టెక్స్ట్ ఫైల్స్. ఓకే, అలా కాకుండా ఆడియోస్, వీడియోస్, ఇమేజెస్ ఇట్లా డిఫరెంట్ ఉంటాయి మేడం మేము హ్యాండిల్ చేయడానికి అంటే, ఒక ఆడియోని మీరు కాపీ చేయాలి అనుకోండి, ఆడియో డేటాను ఓపెన్ చేసి అందులో ఉన్న డేటాను రీడ్ చేసుకోవాలి అంటే ఆడియో ఫైల్ ఎలా స్టోర్ అవుతుంది, జీరోస్ అండ్ వన్స్. ఎందుకంటే ఏ అనే క్యారెక్టర్కి అయితే ASCII క్యారెక్టర్ ఉంది, కానీ ఆడియోలో ఉన్న ఫ్రీక్వెన్సీకి ASCII క్యారెక్టర్ ఉండదు కదా. సో అది ఎలా స్టోర్ అవుతుంది, జీరోస్ అండ్ వన్స్ లానే స్టోర్ అవుతుంది. అప్పుడు 8 బిట్ 1 బైట్ అవుతుంది, కాబట్టి బైట్స్ని మీరు రీడ్ చేసుకుంటారు. అట్లాంటివి హ్యాండిల్ చేయడానికి వీఆర్ యూజింగ్ బైనరీ ఫైల్స్. సో అసలు ఫైల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ యూ షుడ్ ఓపెన్ దట్ ఫైల్, తర్వాత ఫైల్ని క్లోజ్ చేయటం. ఓపెన్ చేసిన ఫైల్ని మోడిఫికేషన్స్ చేశాక క్లోజ్ చేయటం. అసలు ఫైల్ని ఓపెన్ చేయాలి అంటే ఏమేం కావాలి, సో బై యూజింగ్ ఓపెన్ కమాండ్ యు ఆర్ ఓపెనింగ్ ద ఫైల్. సో ఈ ఫైల్ని ఓపెన్ చేసినప్పుడు
it returns some address that must be stored in file handler. Here file handler is name of your file. సో మీ నేమ్ అంటే ఆ ఫైల్ పాయింటర్ అంటాం. అంటే బై యూజింగ్ దట్ పాయింటర్ యూ కెన్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఫైల్ ఆర్ రైట్ ద కంటెంట్ ఇన్ టు ద ఫైల్. ఓకే, సో ఓపెన్ కమాండ్ అనేది ఏంటి అంటే ఒక ఫైల్ని ఓపెన్ చేయడానికి యూస్ చేస్తాం. ఆ ఓపెన్ అయినప్పుడు రిటర్న్ అయ్యే అడ్రస్ ఎందులో స్టోర్ అవుతుంది? ఈ ఫైల్ హ్యాండ్లర్లో స్టోర్ అవుతుంది, విచ్ ఈజ్ ఎ నేమ్ టు యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఫైల్ ఆర్ టు రైట్ ద కంటెంట్స్ ఇన్ టు ద ఫైల్. ఓకే, ఓపెన్ కమాండ్లో మనం ఏమేమి పారామీటర్స్ పాస్ చేస్తాం? ఓపెన్ కమాండ్లో వీఆర్ పాసింగ్ 3 ఆర్గ్యుమెంట్స్. 1 ఆర్గ్యుమెంట్ ఈజ్ ఫైల్ నేమ్, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఓపెన్ మోడ్, థర్డ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ బఫరింగ్. దిస్ థర్డ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ అన్ ఆప్షనల్. ఆప్షనల్ అంటే మీకు తెలుసు కదా, ఉండొచ్చు ఉండకపోవచ్చు, డిపెండ్స్ అపాన్ ది ప్రోగ్రామర్. ఓకే, సో బఫరింగ్ అన్నప్పుడు ఏంటి అంటే ద డిఫాల్ట్ బఫర్ సైజ్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ది పైథాన్ వర్షన్ 4096 కానీ 8192 బైట్స్ ఉంటుంది. సో ఈ బఫరింగ్ ఎందుకు అనేది చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఫైల్ నేమ్ ఏంటి అంటే మీరు ఎందులోకి డేటాని రాయాలి అనుకుంటున్నారు, లేదు ఏ ఫైల్లో నుంచి డేటాని రీడ్ చేయాలనుకుంటున్నారు. మనం ఫైల్లో మొత్తం వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి మొత్తం రాసేసాక ఫైల్ని నేమ్తో సేవ్ చేస్తాం కదండి. సో దట్ ఈస్ ద ఫైల్ నేమ్. ఓకే, ఏ నేమ్తో మీరు మీ ఫైల్ని సేవ్ చేయాలి అనుకుంటున్నారు, ఏ నేమ్తో మీ ఫైల్ పోనీ సేవ్ అయ్యి ఉందో ఆ నేమ్. ఓపెన్ మోడ్, మనకి ఇక్కడ ఓపెనింగ్ మోడ్స్ చాలా ఉన్నాయండి. బై డిఫాల్ట్గా ఓపెన్ మోడ్స్ ఏంటి అంటే రీడ్, రైట్, అపెండ్, మళ్ళీ ఆర్ ప్లస్ రైట్ ప్లస్ డబ్ల్యూ ప్లస్ ఎక్స్ ఇవి కూడా ఉన్నాయి, అవి కూడా ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి వీ హ్యావ్ 3 డిఫరెంట్ మోడ్స్, రీడ్, రైట్, అపెండ్. అంటే మనం ఎప్పుడైనా ఒక ఫైల్లోకి డేటాని రాయాలనుకుంటున్నాం అనుకోండి. సో దిస్ ఈజ్ ద దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ కీబోర్డ్. ఈ కీబోర్డ్లో నుంచి మీరు డేటాని టైప్ చేశారు. ఈ టైప్ చేసిన డేటా మొత్తం ఎందులోకి వెళ్తుందంటేనండి ఫస్ట్ బఫర్లోకి వెళ్తుంది. మీరు బఫరింగ్ అన్నాం చూడండి ఇందాక. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ అనేది మీరు కీబోర్డ్ నుంచి, అంటే మీరు డేటాని స్టోర్ చేయాలి అంటే ఎక్కడి నుంచి ఇస్తారు ఆ డేటాని? కీబోర్డ్ నుంచే కదా ఇస్తారు. సో కీబోర్డ్ నుంచి ఫస్ట్ మీరు డేటాని రీడ్ చేసుకుంటారు. ఆ రీడ్ అయిన డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? బఫర్లో. ఇప్పుడు ఈ బఫర్లో స్టోర్ అయిన డేటాని రైట్ మోడ్ అంటే ఏంటి? యు ఆర్ ప్లేసింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ టు ద ఫైల్. మీరు ఏదైతే ఫైల్ నేమ్ ఇస్తున్నారో ఆ ఫైల్లోకి వెళ్ళి దిస్ ఈజ్ మై ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ అని సేవ్ అవుతుంది. ఓకే, ఫైల్లోకి డేటాని రైట్ చేయటం అంటే ఏంటి అంటే కీబోర్డ్ నుంచి ఇచ్చే మీ ఇన్ఫర్మేషన్ బఫరింగ్లోకి వెళ్ళి బఫర్లో ఉన్నదంతా ఒకేసారి మీరు ఏ ఫైల్ నేమ్ అయితే ఇస్తారో ఆ ఫైల్ నేమ్లోకి వెళ్ళి సేవ్ అవుతుంది. ఓకే, సో ఈ రైట్ మోడ్లో ఓపెన్ చేసినప్పుడున్న డ్రాబ్యాక్ కానీ సంథింగ్ ఏంటి అంటే ఒకవేళ ఆల్రెడీ మీరు ఇచ్చిన నేమ్ తోటే ఫైల్ ఉందనుకోండి, మీకు ఏమీ కాషన్ మెసేజ్ ఇవ్వదు. ఫైల్ ఆల్రెడీ ఉంది అని ఎలాంటి మెసేజ్ రాకుండా ఒకవేళ ఆ ఫైల్లో కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ మొత్తాన్ని ఎరేస్ చేసేసి మీరు ఇచ్చే కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని రైట్ చేస్తుంది. అర్థమవుతుందండి? రైట్ మోడ్ అంటే ఒకవేళ మీరు ఇచ్చిన నేమ్తో గనక ఫైల్ ఉంటే ఆ ఫైల్లో ఉన్న కంటెంట్స్ని రిమూవ్ చేసేసి మీరు ఏదైతే ఫ్రెష్గా ఇప్పుడు డేటాని ప్లేస్ చేస్తున్నారో దాంతో సేవ్ అవుతుంది. సో రైట్ మోడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే యు ఆర్ ప్లేసింగ్ సమ్ కంటెంట్ ఇన్ టు ద ఫైల్. ఆ కంటెంట్ని ఎక్కడి నుంచి రీడ్ చేసుకోవచ్చు? వేరే ఫైల్లో నుంచి రీడ్ చేసుకోవచ్చు, లేదు కీబోర్డ్ నుంచి అయినా సరే ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ మోడ్ ఏంటి? రీడ్ మోడ్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ మీ దగ్గర ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్లో నుంచి ఏదైతే డేటా ఉందో ఈ డేటాని మీరు రీడ్ చేసుకోవాలి. అంటే యు ఆర్ రీడింగ్ ద కంటెంట్స్ ఫ్రమ్ ది ఫైల్ అండ్ డిస్ప్లే దట్ కంటెంట్ ఆన్ టు ది కన్సోల్ అంటే ఏంటి? మానిటర్. ఓకే, ఫైల్లో నుంచి డేటా రీడ్ చేసుకుంటారు, రీడ్ చేసింది మళ్ళీ బఫరింగ్లోకి వెళ్తుంది, బఫరింగ్లో నుంచి కన్సోల్ మీద మీరు ఏదైతే మెసేజ్ రీడ్ చేశారో ఫైల్లో నుంచి అది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఫైల్లో నుంచి డేటాని రీడ్ చేయాలనుకోండి, ఫైల్ ఉంటే డేటా డిస్ప్లే అవుతుంది, ఫైల్ లేదనుకోండి ఎక్సెప్షన్ త్రో చేస్తుంది, దెర్ ఈజ్ నో సచ్ ఫైల్ అని. ఓకే, సో కాబట్టి ఫైల్లోకి రైట్ చేయటం అంటే ఏంటి?
కంటెంట్ మీరు పర్మనెంట్గా స్టోర్ చేయాలనుకోవటం. రీడ్ చేయటం అంటే ఏంటి, ఆల్రెడీ కంటెంట్ ఉంటే ఫైల్లో అది మీ కన్సోల్ మీద డిస్ప్లే చేయటం. దెన్ వాట్ ఈజ్ అన్ అనదర్ మోడ్ విచ్ ఈజ్ అపెండ్ మోడ్. సో అపెండ్ అంటేనే యాడింగ్ ద కంటెంట్స్ ఎట్ ది లాస్ట్. సో ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది, ఫైల్లో మీరు ఈ చివరి వరకు రాసేసారు. ఇప్పుడు ఈ ఎండింగ్ నుంచి మళ్ళీ డేటాని రైట్ చేయాలి అనుకుంటే యూ షుడ్ యూజ్ అపెండ్. మీకు రైట్లో ఒక డ్రాబ్యాక్ చెప్పానండి, ఏంటది, ఒకవేళ మీరు ఫైల్లో గనక ఉంటే మీకు ఏమీ ఎర్రర్ రాదు, ఆ ఫైల్లో ఉన్న కంటెంట్స్ని రిమూవ్ చేసేసి డేటాని మీకు డిస్ప్లే చేస్తుంది అని. సో అలా కాకుండా ఫైల్లో కంటెంట్ అలానే ఉండాలి, ఈ కంటెంట్ కూడా యాడ్ అవ్వాలి. సో అంటే ఏంటి, యు ఆర్ అప్డేటింగ్ యువర్ ఫైల్. సో ఎప్పుడైతే మీరు మీ ఫైల్ని అప్డేట్ చేయాలి అనుకుంటారో దెన్ యూ షుడ్ యూజ్ అపెండ్ మోడ్. వెన్ ఎవర్ యూ వాంట్ టు అప్డేట్ యువర్ ఫైల్ యూ మస్ట్ యూజ్ ద మోడ్ అపెండ్ మోడ్. So by using append mode you are adding the contents at the end of the existing file. Suppose ఒకవేళ నా దగ్గర ఫైల్ లేదు, there is no such file, మీరు ఇచ్చిన ఫైల్ నేమ్తో అసలు ఫైలే లేదు, దెన్ పైథాన్ వర్చువల్ మెషిన్ క్రియేట్స్ న్యూ ఫైల్ అండ్ యాడ్ దిస్ కంటెంట్. చూసారా, రెండు ఫెసిలిటీస్ ఉన్నాయి. అపెండ్ మోడ్ యాజ్ ఎ రైటింగ్ మోడ్ లాగా యాక్ట్ అవుతుంది, అప్డేటింగ్గా యాక్ట్ అవుతుంది. అంటే మీ దగ్గర ఫైల్లో అసలు లేదు క్రియేట్ అయ్యి, కాబట్టి ఫ్రెష్గా క్రియేట్ చేస్తుంది, మీరు ఇచ్చే కంటెంట్ యాడ్ అవుతుంది. ఫైల్లో ఉంది డేటా, రిమూవ్ చేయకుండా ఏం చేస్తుంది, యాడ్ చేస్తుంది. ఓకే, సో రీడ్, రైట్, అపెండ్. రైట్ అంటే అపెండ్ రెండు సిమిలరే, బట్ రైట్కి అపెండ్కి డిఫరెన్స్ ఏంటి, రైట్ అంటే ఫైల్ ఉంటే ఫైల్లో కంటెంట్స్ని రిమూవ్ చేసేసి మీరు ఇచ్చిన డేటాని ప్లేస్ చేస్తుంది. అసలు ఫైలే లేదు, ఎస్ ఓకే నో ప్రాబ్లం, కొత్త ఫైల్ క్రియేట్ చేస్తుంది. అపెండ్ అంటే ఏంటి, ఫైల్ ఉంటే ఉన్న డేటాకి ఎగ్జిస్టింగ్ డేటాకి మీ కొత్త డేటాని యాడ్ చేస్తుంది, అప్డేట్. ఓకే, అదే ఫైల్ కనుక లేదనుకోండి ఫ్రెష్గా క్రియేట్ చేసి రైట్ మోడ్ లాగే వర్క్ అవుతుంది. రీడ్ మోడ్ అనేది ఎప్పుడు వాడుతున్నాం, వీఆర్ రీడింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఫైల్. దీస్ 3 modes ఆర్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ హ్యాండిల్ విత్ ఫైల్స్. ఓకే, ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఈ W+R+A+X ఏంటో చూస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మోడ్స్తో ప్రోగ్రామ్స్ చేద్దాం. ఇంకా లాస్ట్ వన్ ఏంటి, హౌ టు క్లోజ్ ఏ ఫైల్. ఒకసారి మీరు ఫైల్ని ఓపెన్ చేశారు, రైటా, రీడా, అపెండా, వాట్ ఎవర్ ఇట్ మే బి, సమ్ ఆపరేషన్స్ యూ ఆర్ పెర్ఫార్మింగ్. ఓకే, అయిపోయిన తర్వాత యూ మస్ట్ క్లోజ్ దట్ ఫైల్. ఓకే, ఒక్కసారి ఒక ఫైల్ని ఓపెన్ చేశారు అంటే అది కరప్ట్ అవ్వకుండా ఉండాలి, లేకపోతే సమ్ కేసెస్లో డేటా డిలీట్ అవ్వకుండా ఉండాలి. ఇలా చేయాలి అంటే యూ మస్ట్ క్లోజ్ దట్ ఫైల్. క్లోజ్ చేయకుండా ఎప్పుడు ఉండకూడదండి. క్లోజ్ చేయలేదు అంటే ఖచ్చితంగా కరప్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఓపెన్ చేసిన ఫైల్ని క్లోజ్ చేయాలి. మీరు ఓపెన్ చేసిన ఫైల్ అడ్రస్ ఎందులో ఉంది, ఫైల్ హ్యాండ్లర్లో. కాబట్టి ఆ ఫైల్ హ్యాండ్లర్ని యూస్ చేసుకొని యూ కెన్ కాల్ ద మెథడ్ క్లోజ్ మెథడ్. ఓకే, సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ హ్యాండిల్ ఫైల్స్ ఇన్ Python. Thank you. In the next video we will be writing how to write programs in read mode, write mode, append mode. Okay, thank you.